Okay, today is the Durandar day and with me is the Durandar of Kondapur. How are you, my man? గుడ్ గుడ్. ఏరా అంత డల్గా గుడ్ అంటూ నిద్రలేచావా ఇప్పుడే నువ్వు? లేదు డ్యూటీ చేసి వస్తున్నావా? అంతే. తిన్నా ఫుల్గా తిన్నాను. అదే ఈ మూవీ క్యాన్సిల్ చేస్తాడేమో అని భయం వేస్తుంది. కొన్ని సినిపోలిస్ స్క్రీన్స్, హిందీ స్క్రీన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దురంధర్ 2. సో అదే కొంచెం మన ఈమెయిల్ చెక్ చేసుకుంటున్నా అనమాట ఎవ్రీ 5 minutes. మంది పీవీఆర్ కదా, అంటే పీవీఆర్ ఐనాక్స్ కదా. సో అదే సినిపోలిస్ ఏమో యూఎఫ్ఓ నెట్వర్క్ వాళ్ళవి క్యాన్సిల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. తెలుగు వర్షన్ అయితే మధ్యాహ్నమే క్యాన్సిల్ చేసేసారు అందరూ హ్యాపీగా. ఇది హిందీ వర్షన్ అయితే ఆన్ టైం అన్ని పడతాయి అని అంటున్నారు. నో సబ్ టైటిల్స్ అంట. నో సబ్ టైటిల్స్ అంట. ఇంతకీ నువ్వు భగత్ ఫ్యాన్ అయ్యి ఉండి భగత్ రేపు ప్లాన్ చేసుకున్నావు మరి? యా రేపు పొద్దున్నే ప్లాన్ చేసుకున్నా. ఎక్కడ? ఏఎంబీలో ప్లాన్ చేసా పొద్దున్న. 10 years లో కళ్యాణ్ సినిమాకి ప్రీమియర్స్ ఏమీ లేవు. లైక్ ఓన్లీ డైరెక్ట్, అంటే వితౌట్ ఎనీ హైక్స్. అదే వితౌట్ మచ్ హైప్ ఆల్సో. హైప్ బజ్ కూడా అంత మాత్రమే ఉంది. బట్ అదే 295కి టికెట్ చేశాడు. చూద్దాం రేపు చక్కగా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కదా, 3 days కదా. సో లైక్ ఇట్ విల్ బి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అన్నట్టు ఉంటుందేమో ఈ ప్రైసింగ్ అనేది. నేను ఒకవేళ ఇవాళ దురంధర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే రేపు మళ్ళీ వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అడుగుతున్నారు వెళ్తున్నావా అని చెప్పి. ఇప్పుడు ప్రీమియర్కి వెళ్తున్నాను, ఒకవేళ ఎక్స్ట్రాడినరీగా ఉందంటే రేపు మళ్ళీ వచ్చేస్తానని చెప్పారు. కానీ ఎక్కడ లేవు టికెట్స్ హిందీ వర్షన్. అసలు ఎక్కడా లేవు టికెట్స్. నా లైఫ్ లో ఎంత ప్రీమియర్. వీడు కూడా బుకింగ్ 2-3 weeks ముందు ఓపెన్ చేశాడు. అసలు హైలైట్. ఇలా మనోళ్ళు ఎందుకు చేయరు? కక్కుతు పడుతూ ఉంటారు హైక్ల కోసం, ఇట్ల కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి వాళ్ళు when they decided they're not going with hikes, ఒక వారం ముందు బుక్ చేసుకుంటే ఏమైపోయింది? ఇంకా రెడ్యూస్ రేట్స్ తో చేయవలసింది. ఇంకా రెడ్యూస్ రేట్స్ నువ్వు మరీ చెప్తావు. ఇప్పుడు ఆల్రెడీ 150-100 ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్. లేదా 175 ఉంది సింగిల్ స్క్రీన్. దట్ ఇస్ యూజువల్ కదా. ఇలా 150 పెట్టచ్చు, నార్మల్ స్క్రీన్ 250 పెట్టచ్చు మల్టీప్లెక్స్. అంటే బడ్జెట్ రికవర్ అవ్వాలి కదా. మనం ఒక 10-20 ఏళ్ళ క్రితము ఎలా ఉండేది సమ్మర్ అంటే, ఆ ఏసీలో కూర్చోవడానికే జనాలు 30-40-50 పెట్టుకుని వచ్చేవాళ్ళు. లైక్ వచ్చి చూసిన సినిమాని 2-3 times చూసి ఇచ్చేసేవాళ్ళు. అంటే గైస్ రైట్ సైడ్ ఉంది మాల్, అదే ఐనాక్స్ ఎస్ఎంఆర్ వినయ్ మాల్. ఇది పెద్ద డబ్బా మాల్ యాక్చువల్గా చెప్పాలంటే. నువ్వు వెళ్ళావా ఇందులో ఏమైనా సినిమాకి? దురంధర్ 1 పార్ట్ 1 2 సార్లు చూసాను. ఇందులో స్క్రీన్ 1 స్క్రీన్ 2లో. నేను కూడా దురంధర్ 2 సార్లు చూసాను. ఒకసారి ఇక్కడ చూసాను, నెక్స్ట్ రాజమండ్రి లేదు మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒకసారి రిపీట్ వేద్దామని చెప్పి వెళ్ళాను. నేను ట్యూస్డేస్ వెళ్ళాను. ట్యూస్డేస్ 150 రూపీస్ కదా టికెట్ ఆఫర్. పీవీఆర్ ఆఫర్ ఉంటుంది ట్యూస్డే. ఎనీ టికెట్ ఇస్ 150 హిందీ. అదేంటి వాడు యాడ్స్ లో మాత్రం 92 రూపీస్ అని చెప్తాడు, 150 చెప్తాడా? 150 తీసుకుంటాడు ఓన్లీ ట్యూస్డేస్. నేను చాలా సినిమాలు కవర్ చేస్తా. 150 రూపీస్ కి అయిపోయింది. డైరెక్ట్ గా యూ వాక్ ఇన్ అండ్ యూ టేక్ టికెట్స్ ఆర్ కౌంటర్ కి వెళ్ళి తీసుకునేవాడు. ట్యూస్డే వర్కింగ్ డేస్ మధ్యాహ్నం షోస్ కి ఎవరు ఉండరా. నేను అదేంటి రష్మిక దయ్యం సినిమా ఉంటుంది, దయ్యంగా వ్యాంపైర్ సినిమా ఉంటుంది. ఏంటది? తమ్మ. అది కృతి సనంది, తేరే ఇష్క్ మే, ఇవన్నీ ట్యూస్డేలు అవగొట్టుకున్నాయి లిటరల్ గా. నువ్వు ఈ మాల్ ఫస్ట్ టైం అనుకుంటా రావడం? ఇంటి పక్కనే ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చులే అని చెప్పేసి. నీకైనా ఏంబీ ఇంకా దగ్గర కదా దీనికన్నా. ఎంబీఏ దగ్గర. బట్ ఇంకా అందులో చూసి ముందు బాగా కక్కుతు పడిపోయేవాడిని. ఏఎంబీలో 295 పెట్టాలా అని చెప్పేసి ఇంకా ఎక్కడో మోసాపేట్, శ్రీరాములు అది ఇది చూసేవాడిని. తర్వాత ఏమర్థం ఏంటంటే రే అక్కడికి వెళ్ళి 20 kilometers డ్రైవ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. షో క్యాన్సిల్ అయిపోయిందన్న వీళ్ళు. అరే శుభం పలకరా. వాళ్ళు వెనక్కి వచ్చేస్తుంటే ఎందుకంటే మంచిది అడిగితే అడుగు, వీడికేం తెలుస్తుంది. ఇక్కడ షాపింగ్ మాల్ లో ఓపెన్ చేశాడా? ఏమీ లేవు లోపల. డొల్లా మొత్తం డొల్ల. అన్ని థియేటర్లు అలాగే అయిపోయినాయిరా. అంటే అన్ని తీసేసుకుని అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంబీ మోస్ట్ హ్యాపెనింగ్ నడుస్తుందా, ఎస్ఎన్ఎల్ ఈగలు తోలుకుంటూ ఉంటాడు. సో ఎలా పెట్టాలరా అలా పెట్టి స్ట్రైట్ ఇది పెట్టు. అప్పుడు వెనకాల వాడు వెళ్ళాడు. వాడు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా చూసుకుంటాడు.
లోపలికి అయితే వచ్చేసాం. హౌస్ఫుల్ అయితే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయింది. ఫ్రంట్ రోస్ ఖాళీగా ఉన్నాయి. 5:30 అయింది. సో షో ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. నాకే వద్దురా శుభం పలకరా. ఇంకేంట్రా శుభము? నేను శుభం పలకడం వల్ల వాడికి 4K కంటెంట్ వచ్చేస్తుందా ఏంటి? నాకు 4K వద్దు, 2K కంటెంట్ వచ్చినా చాలు నాకు. అదొక ఇష్యూ ఉంది కదా, ఓన్లీ 2K అంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ హంజా అలీ మజారీ. అది మెయిన్. ఇప్పుడు జనరల్గా పీవీఆర్ రోడ్ 5:15 షో అంటే 5:30 చేస్తాడు. యాడ్స్ కూడా వేయట్లేదు నాకు అక్కడ. యాడ్స్ కూడా వేయట్లేదు. యాడ్స్ కూడా వేయట్లేదు అంటే దాని మీద కుछ గడబడి. कोई भी अपनी जगह से नहीं हिलेगा, समझ आई बात? सब अपनी जगह पर खड़े रहेंगे. మీకు ఎలా అనిపించింది భయ సినిమా? ర్యాంప్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది కట్ చేయాలి ఎందుకంటే స్పాయిలర్ ఇవ్వకూడదు కాబట్టి. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఉరికింది. అట్లే నైట్ ఎక్కువ సేపు కూడా ఉరికింది సెకండ్ హాఫ్. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ టాప్ నాచ్, కెమెరా వర్క్ ఇస్ టాప్ నాచ్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. ఎస్పెషల్లీ BGM టెక్నికల్ గా అక్కడ తుమ్మి ఇడిచి పడేదాడు. మొత్తం సినిమా అయితే అయిపోయింది. బయటకు వచ్చాక మాట్లాడదాం. ఓకే, సో ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసా. సో మూవీ అయ్యేసరికి అరౌండ్ 9:45 నియర్లీ 10 అలా అయింది. సో నియర్లీ 4 hours సినిమా. డిలే కూడా అయింది సినిమా చాలా వరకు, వీడియోలో చెప్పినట్టు. కొంచెం బయటకు వచ్చి తిని తాగి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 10:30 అయింది. సో ఎడిట్ చేసుకుని ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన. ఓవరాల్ గా చెప్పాలి అంటే దురంధర్ 2 ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. చాలా చాలా బాగుంది, చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నాకు పార్ట్ 1 నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళా, అసలు ఏమవుతుందో ఏంటో తెలియకుండా వెళ్ళా. పిచ్చగా నచ్చింది. 3 సార్లు చూసా. హిందీ సినిమా జనరల్గా నేను ఒకసారి చూడడానికి ఆలోచిస్తా, అలాంటిది నేను 3 సార్లు చూశాను. సో దురంధర్ పార్ట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. దురంధర్ పార్ట్ 2 బాగుంది, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను పార్ట్ 1 అంత లెవెల్ అయితే నేను ఉంది అని నేను చెప్పను. పార్ట్ 1కి మ్యాచ్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే పార్ట్ 2లో ఏం జరుగుతుందో, ఎవరు బతుకుతారు, ఎవరు చచ్చిపోతారు, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మనకి అర్థం అయిపోతుంది యాజ్ ద సినిమా గోస్ ఆన్. సో కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ మీకు అనిపిస్తుంది ఓకే 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 నెక్స్ట్ ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇలా అవుతుంది అని మీకు అర్థం అయిపోతుంది. మీరు పార్ట్ 1 చూస్తే పార్ట్ 2లో నెక్స్ట్ ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అర్థమైపోతుంది. కాకపోతే కొన్ని షాకింగ్ సీన్స్ ఉన్నాయి, సర్ప్రైజింగ్ సీన్స్ ఉన్నాయి, బుర్ర పగిలిపోయి మైండ్ బ్లాక్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో నేను ట్విస్ట్లు ఏం లీక్ చేయను. మీరు కూడా సోషల్ మీడియా చూడకండి, నేను ట్విస్ట్లు అన్ని బయట పెట్టేస్తాను. కొన్ని ట్విస్టులకి అయితే మీకు బుర్ర పగిలిపోయి నాలికి బయటకు వచ్చి కళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఆ లెవెల్లో ట్విస్టులు ఉంటాయి. అది మాత్రం దానికోసమైనా సినిమా మళ్ళీ చూడాలి మీరు. నేనైతే దానికోసం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చెప్పాలంటే దురంధర్ 2 ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ గమనిక, మీరు దురంధర్ పార్ట్ 1 నేను చూడలేదు, నాకేం ఐడియా లేదు, 2కి వెళ్ళిపోతాను, హైప్లోకి వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఆ తప్పు మీరు చేయొద్దు. పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తేనే మీకు పార్ట్ 2 క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 1లో లింక్ అంతా పార్ట్ 2లో విడుతుంది. లింక్ అంతా ఇలా విడిపోతుంది, మొత్తం అంతా క్లియర్గా అర్థమవుతుంది. మీరు పార్ట్ 1 చూడలేదు, నేను పార్ట్ 2కి వెళ్ళిపోతా డైరెక్ట్గా అని అనుకుంటే మాత్రం మీకు తలనొప్పి వస్తుంది లిటర్గా. అంటే మీకు తలనొప్పి అని కాదు, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం జరుగుతుంది, దేనికి లింక్ ఏంటి అని మీకు అర్థం కాదు. సో పార్ట్ 1 చూడండి. ఒకవేళ మీకు పార్ట్ 1కి టైం లేదు, నేను అంత చూసే టైం లేదు, నాకు రేపు మార్నింగ్ షో ఉంది అంటే 3 minutes టైం ఉంచుకోండి. నా రీల్ చూడండి, నేను రీల్ అప్లోడ్ చేశా, డిస్క్రిప్షన్లో ఉంది, ప్లస్ ఇక్కడ కార్డ్స్లో కూడా నేను యాడ్ చేశాను. సో ఆ రీల్ చూడండి, 3 minutes టైం స్పెండ్ చేయండి, మీకు అర్థమైపోతుంది పార్ట్ 1 చూసారంటే వెంటనే పార్ట్ 2 రేపు మార్నింగ్ షో కానీ లేకపోతే ఎప్పుడుగా అప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు నాకు టైం లేదంటే మాత్రం పక్క చూడండి, ప్లస్ ఆ రీల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మీకు సినిమా సూపర్గా అర్థమవుతుంది అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 పక్కా ఎంజాయ్ చేస్తారు. అది ఓవరాల్గా చెప్పాలంటే దురంధర్ 2 ఈస్ ఎ గ్రేట్ ఫిలిం, బట్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ పార్ట్ 1. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక చిన్న విజ్ఞప్తి నేను ఏదైతే ఇద్దాం అనుకుంటున్నానో, మీరు ఏ థియేటర్లో అయితే చూద్దాం అనుకుంటారో మేక్ షూర్ దట్ థియేటర్ హ్యాస్ ఎ గుడ్ సౌండ్ సిస్టమ్. నేను వెళ్ళిన మల్టీప్లెక్స్లో వాడు ఫస్ట్ హాఫ్లో DTS ఆన్ చేయలేదు, DTS డాల్బీ అట్మాస్ ఏదో ఆన్ చేయలేదు.
స్పీకర్స్ సౌండ్ సరిగా రాలేదు, నాకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. మీకు ఇలాంటి సినిమాలో సౌండ్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్, అదంతా ఉంది. కానీ మంచి థియేటర్లో చూడకపోతే ఆ ఫీల్ రాదు. ఫస్ట్ హాఫ్లో అసలు సీన్ జరుగుతుంటే ఎదురుగా ఎవరేం మాట్లాడుకున్నారు, పక్కనే మాట్లాడుకున్నారు, ఫోన్ రింగ్ టోన్లు అన్ని క్లియర్గా వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్లో నాకు తెలిసి ఎవరు కంప్లైంట్ చేసినట్టున్నారు, అప్పుడు సౌండ్ సిస్టమ్ కొంచెం బాగా పెంచాడు. సో నా విజ్ఞప్తి ఏంటంటే సినిమా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యువర్ వాచింగ్ ఇన్ గుడ్ థియేటర్, లేకపోతే ఎక్స్పీరియన్స్ పాడైపోతుంది అది. సో అది ఓవరాల్ మై ఒపీనియన్ ఆన్ ధురంధర్. మీరు కానీ ఈ సినిమా చూశారు అంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్, టేక్ కేర్, బాయ్.